ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులకు ఒక యూనియన్, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పాత ఈహెచ్ఎస్ బంద్ అయింది, కొత్త అట్లీస్ట్ పాత స్కీములన్నా 2 రకాలు ఉండే, రియంబర్స్మెంట్ కొంత ఉండే, ఈహెచ్ఎస్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఒకటి రేవంత్ రెడ్డి గారిని ఏమి ఇబ్బంది వచ్చింది? ఈహెచ్ఎస్ అమలులో ఇంత జాప్యం ఎందుకు అయితా ఉంది? 4 నెలల నుంచి జీతాలు కట్ చేసినావు, ఇవాళ ఏ హాస్పిటల్ పోయినా ఈహెచ్ఎస్ మేము తీసుకోము అని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏం మీరు ప్రభుత్వం నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? ఈ ఉద్యోగులకు కూడా ఈహెచ్ఎస్ ఇచ్చే తెలివి లేకపోతే ఎందుకు మీరు ఉద్యోగుల నుంచి 1.5% కాంట్రిబ్యూషన్ కట్ చేస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా. డిఏలు 6 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడైనా 6 డిఏలు పెండింగ్లు ఉన్న రాష్ట్రం ఉన్నదా? కర్ణాటకలో ఉన్నదా, మహారాష్ట్రలో ఉన్నదా, కేరళలో ఉన్నదా, యూపీలో ఉన్నదా, ఢిల్లీలో ఉన్నదా? ఈ భారతదేశంలోనే 6 డిఏలు పెండింగ్ పెట్టిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సిగ్గుతో తలదించుకోవాలి. సేమ్ ఇవాళ నువ్వు 6 డిఏలు ఎందుకు పెండింగ్ లో పెట్టినావు నేను అడుగుతా ఉన్నా. మా అంటే నువ్వు ఇచ్చింది ఒకటే డిఏ, ఆ ఒక్క డిఏ కూడా పెండింగ్ ఏరియాస్ ఇంతవరకు వస్తలేవు. ఆ డిఏ కూడా ఏరియాస్ నువ్వు జీపీఎఫ్ లో కలుపుతా, అందగలుపుతా, ఇళ్ళగలుపుతా నువ్వు, కానీ దాని ఏరియాస్ కూడా ఇంతవరకు వచ్చిన పరిస్థితి లేదు. మీరు కూడా చాలా ఓపికగా ఎదురు చూశారు, తొందరపడలేదు. నల్ల బ్యాడ్జీలు పెట్టుకున్నారు, దరఖాస్తులు ఇచ్చినారు, ముఖ్యమంత్రిని కలిసినారు, ఆర్థిక మంత్రిని కలిసినారు, దండం పెట్టినారు, దరఖాస్తులు ఇచ్చినారు. ఇంకా అన్ని చూసిన తర్వాతనే ఓపిక నశించి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాకు దిగిన పరిస్థితి.